హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఎప్పుడు చేసే మిర్చి బజ్జీ, అటకాయ బజ్జీ లాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈరోజు వీడియోలో రెసిపీ అయితే ఉండబోతుంది. ఇవైతే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఈరోజు మనం దేంతో చేయబోతున్నామంటే బజ్జీలు. చూసారు కదా, పాలకూర. నిజమేనండి, పాలకూరతో ఈరోజు అయితే బజ్జీలు చేసుకోబోతున్నాము. ఇవైతే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ నేను ఇక్కడ కొన్ని పాలకూర ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. ఒకవేళ పాలకూర కనుక వాడిపోయినట్టుగా ఉంటే ఒక 10 నిమిషాలు కనుక నీటిలో పెట్టామంటే ఆకులు అనేవి స్టిఫ్గా తయారవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి శనగపిండి అండ్ అలానే 3 టేబుల్ స్పూన్ల వరకు వరిపిండిని అంటే బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనకి స్పైస్కి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలానే చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వామ్ అనేది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తం పిండిలో కలిసేటట్టుగా స్పైసెస్ అని బాగా కలుపుకోవాలి. ఇలా ఉట్టి పిండిని కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. మరి ఒకేసారి వాటర్ మొత్తం పోసేయకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలాని మరీ పల్చగా కాదు. మన బజ్జీ పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు ఇలా తెలియట్లేదు అనుకుంటే మరొకలా కూడా చెక్ చేసుకోవచ్చు. అంతకన్నా ముందు మనకి ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాలకూర ఆకుని తీసుకొని ఇందులో ముంచి చూసినట్టయితే దానికి చక్కగా కోట్ అవ్వాలి. చూసారు కదా, మరీ తిక్కగా కాదు, జస్ట్ పాలకూర ఆకుకి పిండి అనేది కోట్ అయ్యేటట్టుగా పిండి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆకుల్ని పిండిలోకి ముంచుకొని ఒక్కొక్కటిగా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇవి చక్కగా పొంగుతూ ఉంటాయి. మనం కనుక పిండి అనేది పర్ఫెక్ట్గా కలిపినట్టయితే మనకి ఇవి చక్కగా పొంగుతాయి. అండ్ ఇలా ఫ్రై చేసేటప్పుడు 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని తీసిన తర్వాత ఒకవేళ ఆయిల్ కనుక ఎక్కువగా పీల్చుకున్నట్టుగా ఉంటే ఒక టిష్యూ పేపర్ని వేసుకొని ప్లేట్లోకి అందులో కనుక ఈ బజ్జీల్ని వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా పీల్చేసుకుంటుంది. సో ఇదే విధంగా మొత్తం బజ్జీలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి లోపల ఆకు కూడా చక్కగా సాఫ్ట్గా ఉడుకుతుంది, బయట అయితే క్రిస్పీగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అండ్ వీటిని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ వీటిని దేంతో చేసామో కూడా ఎవ్వరూ కనిపెట్టలేరు, అంత టేస్టీగా ఉంటాయి. ఇక నేను మొత్తం పాలకూర బజ్జీలన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వ్ చేసి పిల్లలకి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ ఇక్కడ నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.